ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నాను. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా? ఇతని సహోదరిమణులందరూ మనతోనున్నారు కదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. యేసయ్య చేసే గొప్ప కార్యాలను చూసినప్పుడు వాటిని చూస్తూ వారు ఆ గొప్ప కార్యాలను బట్టి ఆనందించడానికి పోయి వారు పలుకుతున్న మాట, ఇతను మరియ కుమారుడు కాదా? వీరి సహోదరులు మన మధ్యలో లేరా? వీరి సహోదరులు మనతో ఉన్నారు కదా అంటూ వారు అభ్యంతరపడుతున్నారు. మనుషుల స్వభావమే అది. మనుషులు పైరూపాన్ని చూస్తూ మనుషులకు మర్యాదలు ఇస్తారు, పైరూపాన్ని చూస్తూ గౌరవం ఇస్తారు, ధనాన్ని చూస్తూ వారికి పెద్దపీట వేస్తారు. వారు ఉన్నత శిఖరం పైన ఉన్నవారుగా కనబడితే వారికి కావలసిన మర్యాదలు సకలం చేసి పెడతారు. అయితే నమ్మకమైన స్థితిలో నిలబడి ఒకవేళ ఎదుటి వారికి లేని వారుగా కనబడినప్పుడు తట్టుకోలేరు. నువ్వు ఎంత చక్కటి క్వాలిటీస్ కలిగి ఉన్నా, ఎంత మంచి జ్ఞానం కలిగి ఉన్నా, నీలో గొప్ప ఎబిలిటీస్ ఉన్నా వాటన్నిటినీ తొక్కేస్తారు. మనుషుల స్వభావమే అది. అంతెందుకు, ఒకవేళ దావీదు గూర్చిన మాట ఆలోచన చేస్తే, సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళి తన యొక్క కుమారులందరినీ పిలుస్తాడు. ఇతనేమో అనుకుంటూ వారందరినీ గూర్చిన రాజుగా చేయడానికి చూస్తున్నాడేమని పైరూపాన్ని చూసినాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది దావీదును, మనల్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే గత దినములలోని మన యొక్క జీవితం ఏ విధంగా ఉండేనో కానీ ఆ జీవితాన్ని బేరీజు వేసుకొని మనల్ని ఎదుటివారు ఇతనెంత వీడెంత అంటూ మనల్ని తక్కువ చేస్తారు. నువ్వు ఎంత చక్కటి దేవుని కొరకు మాట మాట్లాడినా, నువ్వెంత నమ్మకమైన జీవితం జీవించినా పాత బ్రతుకునే జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడతారు. కొన్నిసార్లు మన బ్రతుకులోని మన యొక్క జీవిత శైలిని బట్టి మాట్లాడతారు, మనకున్న స్థితిగతిని బట్టి మాట్లాడతారు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. యేసయ్య సైతము ఇటువంటి మాటలను పడకుండా ఏం ఊరికెళ్ళాడు. ఆయన కూడా ఎన్నో మాటలు పడ్డాడు. ఎన్నోసార్లు ఆయన స్వస్థత పరచడానికి ప్రయత్నం చేసిన ఆ యొక్క సందర్భాన్ని కింది వరకు చదివితే వారి విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వారు విశ్వాసం లేకుండా ఉన్నారు. మన జీవితాల్లో మనకున్న దేవుని పట్ల విశ్వాసాన్ని బహుబలంగా కలిగి కొనసాగితే ఆయన పట్ల విశ్వాసం లేని వారు సైతం మనల్ని చూసి ఆశ్చర్యపడతారు. అవును, ఇది ఒకేసారి బ్రతికే జీవితం, ఒకేసారి జీవించే జీవితం. ఆయన కొరకు బ్రతుకుతాం. విశ్వాసంతో నమ్మకంగా కొనసాగుతూ అనేకులకు మేలు చేసే విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు, ఈ ఉదయకాలం కొరకే వందనాలు, నీ వాక్కు కొరకే వందనాలు. తోడై ఉండండి నా తండ్రి. నువ్వు అవమానించబడ్డావు, నీ సొంత ప్రజల మధ్యలోనే అవమానించబడ్డావు నా తండ్రి. మేము కూడా అనేక సార్లు ఇటువంటి మార్గాలలో ఉన్నాం. మమ్మల్ని కూడా అవమానిస్తున్న వారున్నారు, బ్రతుకెంత అనుకుంటున్నారు. వారు మమ్మల్ని మా యొక్క గత జీవితాన్ని చూస్తూ మా బ్రతుకును బేరీజు వేస్తున్న వారు ఉన్నారు. యేసయ్య, నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్టి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను బలపరిచి నిలబెట్టి నీ కొరకే నడిపించుకోనమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.